రామరాజు ఇంట్లో పెళ్లి ఆగిపోవటంతో పెళ్లికి వచ్చిన వాళ్ళందరూ ఇక ఈ పెళ్లి జరిగినట్లుగా పదండి పదండి ఎవరింట్లోకి వాళ్ళు వెళ్ళిపోదామని చెప్పేసి అయితే అందరూ వెళ్ళిపోతూ ఉంటారు. అది చూసిన రామరాజు వేదవతి వాళ్ళు అయితే చాలా బాధపడుతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న వల్లి కూడా అయ్యో నా పెళ్లి ఆగిపోయిందే అని చెప్పేసి అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ కూర్చుంటూ ఉంటుంది. ఇంతలో పెళ్లి వాళ్ళు మళ్ళీ వెనక వస్తూ ఉంటారు. అది చూడగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడికి చందుని తీసుకొని ప్రేమ ధీరజ్ వాళ్ళు వస్తూ ఉంటారు. అది చూడగానే అక్కడ ఉన్న రామరాజు వేదవతి వల్లి వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి వాళ్ళని అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ చందుని తీసుకొని పెళ్లి మందరిలోకి వస్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న రామరాజు మాత్రం ఏంట్రా వీళ్ళలాగే నువ్వు కూడా నన్ను మోసం చేసావా, నన్ను మోసం చేసి ఇక్కడి నుండి వెళ్ళిపోయావా, నా పరువు తీయడానికే మీరందరూ ఉన్నారు కదరా అని చెప్పేసి అయితే చాలా బాధపడుతూ అక్కడ ఉన్న చందుని తిడుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చందు మాత్రం లేదు నాన్న, నేను మిమ్మల్ని మోసం చేయాలనుకోలేదు, నా చుట్టూ ఒక మోసం జరిగింది, నా చుట్టూ ఒక కుట్ర జరిగింది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి చందు వైపు చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న చందు మాత్రం అవును నాన్న, నా చుట్టూ ఒక కుట్ర జరిగింది, అందుకే ఇలా జరిగింది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రామరాజు మాత్రం కుట్ర ఏంట్రా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న చందు అవును నాన్న, మీ మీద పగ తీర్చుకోవాలని చెప్పి నన్ను ఆ విశ్వక్గాడు కిడ్నాప్ చేశాడు, అందువల్లే ఇదంతా జరిగింది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటి విశ్వక్ నిన్ను కిడ్నాప్ చేశాడా అని చెప్పేసి అయితే రామరాజు అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చందు మాత్రం అవును నాన్న, నన్ను ఆ విశ్వక్ కిడ్నాప్ చేసి మీ మీద పగ తీర్చుకోవాలనుకున్నాడు, ఇప్పుడు కానీ ఈ ధీరజ్ ప్రేమ వాళ్ళు లేకపోతే నేను మీ దగ్గరికి వచ్చేవాడినే కాదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రామరాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ధీరజ్ వైపు అలా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న చందు మాత్రం ఇప్పుడు మన చిన్నోడు వల్లే నేను ఇక్కడికి వచ్చాను అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న ధీరజ్ని చూపిస్తూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.